నమస్తే అండి, అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లాగ్ లేదు మిత్రమా, లాగ్ మాత్రమే. మహారాష్ట్ర సిరీస్లో భాగంగా ఈరోజు మనం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రానికి అయితే వచ్చినాము. ఈ క్షేత్రాన్ని అంతా మీకు చూపించుకుంటా దీని చరిత్ర అయితే చెప్తాను, విందురు కానీ. సో ఇక్కడ శివునికి పెట్టే బిల్వ ఫలాలు, అలాగే ఉమ్మెత్త ఫలాలు ఇవన్నీ ఇక్కడ పెట్టారండి. ఇవన్నీ శివుడికి చాలా ఇష్టం అనమాట, అందుకే ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ తీసుకొని పోయి శివునికి పెడతారు. కృష్ణేశ్వర్ హిందూ సనాతన ధర్మంలో భాగమైన అష్టాదశ పురాణాల్లో ఒకటైన శివపురాణాల ప్రకారం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ద్వాదశ జ్యోతిర్లింగం ఈ కృష్ణేశ్వర్. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు. ఈ 12 జ్యోతిర్లింగాలు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలోనే మనకు 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఒకటి త్రయంబకేశ్వర్, ఒకటి భీమశంకర్, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది కృష్ణేశ్వర్. ప్రస్తుతం మనం ఈ కృష్ణేశ్వర్ కోఆర్డినేట్స్ చూసుకుంటే ఔరంగాబాద్ డిస్టిక్లో మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. ఎల్లోరా కేవ్స్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే ఔరంగాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ముంబై నుంచి 300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక ఈ టెంపుల్ యొక్క హిస్టరీకి చూసుకుంటే ఫస్ట్ మనము 13th 14th సెంచరీలో జరిగిన హిస్టరీని అయితే తెలుసుకుందామండి. 13th 14th సెంచరీలో అంతకుముందే చాలామంది ఈ టెంపుల్ని కట్టారు. ఆ తర్వాత 13th 14th సెంచరీలో వచ్చిన మొఘల్ ఎంపరర్స్ ఏం చేశారంటే ఈ టెంపుల్ని అటాక్ చేసి నామరూపం లేకోకుండా చేసేసారనమాట. పూర్తిగా కూల్చేశారు ఈ టెంపుల్ని. ఆ తర్వాత శివాజీ వాళ్ళ తాతగారు ఈ టెంపుల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారండి. ఆయనే మాలోజీ భోస్లే గారు శివాజీకి తాతగారు. ఆయన ఈ టెంపుల్ని పునర్నిర్మాణం చేశారు. ఆ తర్వాత మళ్ళీ మొఘల్ ఎంపర్స్ శివాజీని వాళ్ళందరినీ ఓడించి మళ్ళీ ఈ టెంపుల్ మీద అటాక్ చేసి మళ్ళీ కూల్చేశారనమాట. ఆ తర్వాత 1729లో గౌతమాబాయ్ హోల్కర్ అని ఆయన మొఘల్ ఎంపరర్స్ అందరినీ డౌన్ఫాల్ చేసేసి వాళ్ళందరినీ ఓడించేసి ఈ టెంపుల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. ఈ టెంపుల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. అది ఈ గుడికి ఉన్న కొద్ది వరకు చరిత్ర, అంటే ఈ కాలంలో జరిగిన చరిత్ర. ఇక పూర్వకాలంలో పురాణాల ప్రకారం జరిగిన చరిత్రని మీకు మళ్ళీ చెప్తాను నేను. శివపురాణాల ప్రకారం ఈ కృష్ణేశ్వర యొక్క స్థల పురాణం చూసుకుంటే పూర్వం సుధర్మ సుదేహ అని 2 బ్రాహ్మణ భార్య భర్తలు ఉన్నారంట. ఎంతకాలమైనా వాళ్ళకు పిల్లలు కలగట్లేదంట. సరే అని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జాతకాలు చూసే ఒక బ్రాహ్మణునికి ఇచ్చారంట. ఆయన వాళ్ళ జాతకాలను చూసి సుదేహ జాతకం ప్రకారం ఈమెకు పిల్లలు కలగరు అని చెప్పారంట. దాంతో బాధపడిన సుదేహమ్మ ఆమె చెల్లెలైన గుష్మేష అని ఆమెను పెళ్లి చేసుకోమని సుధర్ముని బ్రతిమాలిందంట. ఆయనకు ఇష్టం లేకపోయినా ఈమె బలవంతం ప్రకారం గుష్మేషమ్మని ఆయన పెళ్లి చేసుకున్నాడంట. సో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లకు ఒక మగపిల్లాడు పుట్టాడంట. మగపిల్లాడు పుట్టి ఆయన పెరిగి పెద్దగా అయ్యేసరికి ఈ సుదేహకు మనసులో ఒక చెడు ఆలోచన కలిగిందంట. అదేంటంటే వీళ్ళెవరూ నన్ను పట్టించుకోవట్లేదు, ఈ పిల్లోడు పెద్దగా అయ్యేసరికి అతనికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అన్న ఆలోచన కలిగిందంట. ఆ సమయంలో గుష్మమ్మ ఒక గొప్ప శివభక్తురాలు. ఆమె ప్రతిరోజు 101 శివలింగాలకు పూజ చేసి ఆ శివలింగాలని ఒక కోనేరులో నిమజ్జనం చేసి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే ఆ శివలింగాలను తీసుకొని వచ్చి మళ్ళీ పూజ చేసేదంట. అలాగే ప్రతిరోజు చేసేదంట. ఏదైతే గుష్మమ్మ ఆ ప్రదేశంలో ఆ కోనేరులో ఆ శివలింగ నిమజ్జనం చేస్తుందో అదే ప్రదేశంలో గుష్మమ్మ కొడుకుని ఈ సుదేహ చంపి పడేసిందంట అండి. ఆ విషయం తెలుసుకున్న సుధర్మ అలాగే ఆ అబ్బాయి భార్య ఇద్దరు ఏడుస్తూ ఉండగా
గుష్మమ్మ ఏమాత్రం చింతించుకోకుండా ఆమె దినచర్యలో శివ పూజని చేసుకొని అలాగే వెళ్ళి మళ్ళీ ఆ కోనేరులో నిమజ్జనం చేయడానికని వెళ్ళిందంట. అప్పుడు ఆ కోనేరులో నుంచి వాళ్ళ కొడుకు గుష్మమ్మ కొడుకు లేచి బయటికి వచ్చి వాళ్ళ అమ్మ పాదాలకు నమస్కరించుకొని ఇంటికి వచ్చి తన భార్యని తన తండ్రిని కలుసుకున్నాడంట అండి. ఆ విషయం జరిగిందంట. గుష్మమ్మ ఆ శివుని వేడుకోగా శివుడు ప్రత్యక్షమై సుదేహాన్ని చంపేయాలి, తన త్రిశూలము సుదేహ మీదకి వెయ్యాలి అని అనుకుంటే గుష్మమ్మ క్షమించి వదిలేయమని చెప్పిందంట. అప్పుడు శివుడు ఆ గుష్మమ్మ కోరిక ప్రకారం వాళ్ళక్క సుదేహాన్ని వదిలేశాడంట అండి. సో ఆమె గుష్మమ్మ కోరిక ప్రకారం వాళ్ళ అక్కను వదిలేసిన దానికి ఇంకొక కోరిక ప్రకారం ఇక్కడ జ్యోతిర్లింగంగా శివుడు వెలుస్తానని గుష్మమ్మకు చెప్పాడంట అండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా గుష్మమ్మ పేరు మీదనే గుష్మేశ్వర ఆలయం అని ఇక్కడ ఈ కృష్ణేశ్వర ఆలయం ఉందండి. గుష్మేశ్వర కాస్త కృష్ణేశ్వర్ అయ్యింది. అది ఈ స్థల పురాణం. ఇప్పుడు చెప్పు. మాకు చాలా ఆకలి వేస్తుందని పొద్దున్న నుంచి మేమేం తెలియదు. అందుకే మేము ఇప్పుడు క్యాంటీన్కి వచ్చాము తినడానికి. మాతో పాటు మా బంధువులందరూ కూడా వచ్చారు. చూడండి, వీళ్ళందరూ కలిసి మేము ఇప్పుడు భోజనం చేయబోతున్నాం. ఓకే, వీడియో ఈ స్టాప్. ఏక్ నెంబర్ బడియా వర్స్ట్ ఫుడ్. అస్సలు తినకండి, అస్సలు ట్రై చేయదండి. ఏం బాగాలేదు. నేను చెప్పిన కదా, పేర్లు మాత్రమే తెలుగు ఉంది, అసలు తెలుగు రుచే లేదు. అసలు వంటల్లో రుచే లేదండి. నార్త్ ఇండియన్ థాలీ కానీ నార్త్ ఇండియన్ ఫుడ్లో కానీ అసలు ఏమైనా ఫ్రైడ్ రైస్ అలాంటి వాటిలో అసలు ఏ మాత్రం రుచి లేదు. అస్సలు తినకండి, ట్రై చేయకండి. తులసి బాగా గుర్తుపెట్టుకున్నదిగో, ఏ మాత్రం ట్రై చేయకండి. చెత్త ఫుడ్. బటర్ నాన్ ఇంకా పన్నీర్ కర్రీ తప్ప ఏమీ బాగాలేదు. జీరా రైస్ అస్సలకి బాగాలేదు, ఎందుకంటే దాంట్లో జీరా అస్సలకి లేదు. అలాగే నాకు ఈ పన్నీర్ కర్రీ ఇంకా బటర్ నాన్ చాలా బాగా నచ్చింది, ఇంకా చాలా బాగున్నాయి. అదైతే జీరా రైస్ ఏం బాగాలేదు, బట్ నేనేదో తిన్నాను. నాకు బటర్ నాన్ తప్ప ఇంకేమీ నచ్చలేదు అసలు. నాకు కూడా బటర్ నాన్ తప్ప పెద్ద ఏమీ నచ్చలేదు. నాకు కూడా ఇంకా పన్నీర్ కర్రీ, పాలక్ పన్నీర్, ఇంకా చపాతీ దాకా ఇంకేం నచ్చలేదు. ఉందండి కృష్ణేశ్వర్ వీడియో. మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నాకు తెలిసిన చరిత్ర నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను అనమాట. ఇంకేదైనా చరిత్ర మీకు తెలిసి ఉంటే కింద కమెంట్ చేయండి. చరిత్రనే కాకుండా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉంటే నాతో షేర్ చేసుకోండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కృష్ణేశ్వర్. నెక్స్ట్ మనం ఎల్లోరా కేవ్స్లో కలుసుకుందాం. సీ యూ.